దత్తాత్రేయుడు ఎవరు? ఎవరి అవతారం? దత్తాత్రేయుడు మానవులకు వరాల వర్షం ఎందుకు కురిపిస్తాడు? మార్కండేయ పురాణంలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు అత్రి మహర్షి, అనసూయ దంపతులకు ఒక పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో అత్రి మహర్షి, అనసూయ గెలిచినందుకు వారికి ఏం వరం కావాలో కోరుకోమన్నారు ముగ్గురు త్రిమూర్తులు. అయితే అత్రి మహర్షి, అనసూయ దంపతులు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను తమ పుత్రులుగా జన్మించమన్నారు. త్రిమూర్తులు ముగ్గురు అంగీకరించి బ్రహ్మ అంశతో చంద్రుడు, రుద్రుడి అంశతో దుర్వాసుడు, శ్రీమన్నారాయణి అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. మార్గశిర మాసం శుక్లపక్షంలో పౌర్ణమి నాడు త్రిమూర్తులు దత్తాత్రేయుడుగా అత్రి, అనసూయలకు జన్మించాడు. సాక్షాత్తు నారాయణుడు యోగి అవతారం, జ్ఞాన అవతారం, అవధూత అవతారం, ఆత్మజ్ఞాని, ఏ సంకల్పం లేనివాడే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు జన్మించేటప్పుడు ఈ భూలోకంలో అందరికీ ఏదో తెలియని మంచి అనుభూతి. దత్తుడు ఎవరో ఎవరికీ తెలియదు, కానీ ఏదో ఆనందకరమైన భావన కలిగింది. శ్రీమన్నారాయణుని అంశతో దత్తాత్రేయుడు భూలోకంలో జన్మించేటప్పుడు భూదేవి ఒళ్ళు పులకరించి దత్తాత్రేయుడు వస్తున్నాడని అనుకుంది. ప్రకృతి మొత్తం సువాసనతో చెట్లు, పూల నుంచి సువాసన వెదజల్లుతుంది. అకస్మాత్తుగా మేఘాల ధ్వని వినిపించింది. అది మంగళ వాద్యాలు మోగితే ఎలా ఉంటుందో అలా ఉందట. దత్తాత్రేయుడికి అభిషేకం చేయటానికి ఋషులు, మునులు యమునా నది, కావేరి నదుల నీళ్లు తీసుకొస్తున్నారు. నారదుడు, తుంగురుడు మంగళం పాడుతూ దేవగానం చేస్తున్నారు. మరో ప్రక్క సముద్ర కెరటాలు, అప్పటి వరకు జోరెత్తిపోయి ఉన్న సముద్ర కెరటాలు అప్పుడు నాట్యం చేస్తున్నట్లుగా మెల్లగా కదులుతూ ఉన్నాయి. ఇక దేవతలు స్వర్గం నుంచి పారిజాత పువ్వులు తీసుకుని వచ్చి అత్రి ఆశ్రమం పై నుంచి పూల వర్షం కురిపిస్తున్నారు. కొందరు దేవతలు మృదంగాలను, మరికొందరు సన్నాయిలను వాయిస్తున్నారు. గంధర్వులు ఆకాశం నుంచి గానం చేస్తున్నారు. దత్తుడు జన్మిస్తున్నాడని దేవకాంతలు నాట్యం చేస్తున్నారు. సిద్ధులు చాలా ఆనందంతో ఉన్నారు. ఇక ఋషులు నారాయణ భజన చేస్తున్నారు. కొందరు జయ గురుదత్త అని, ఇంకొందరు పురుషోత్తమ అని, మరికొందరు దత్తుడు అని, దత్తాత్రేయుడు అని, వాసుదేవ అని భజన చేస్తున్నారు. ఇంతలో దత్తుడు జన్మించాడు. ఆయన పుట్టగానే 16 సంవత్సరాల బాలుడిగా జన్మించాడు. ఆయనకు యజ్ఞోపవితం వచ్చి 3 శిరస్సులు వచ్చాయి. బ్రహ్మ, విష్ణువు, శివుడు అని సూచించడానికి 3 శిరస్సులు వచ్చాయి. మొదటిది బ్రహ్మ, మధ్యలో విష్ణువు, మూడవది శివుడు. ఒక వస్త్రం నడుము నుంచి మోకాళ్ల వరకు ఉన్న వస్త్రంతో వచ్చాడు. మొత్తానికి ఆ స్వరూపం సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం. దత్తాత్రేయుడు 6 చేతులతో అంటే శంఖం, చక్రం, త్రిశూలం, కమండలం, ఢమరుకం, అక్షమాల అంటే జపమాల, వీటన్నిటితో దత్తుడు జన్మించాడు. గోదేవి సరస్వతి అంశ. ఆమె వచ్చి బ్రహ్మ వెనకాల నిలబడింది. 4 రంగుల్లో ఉన్న 4 శూనకాలు వచ్చి మొరుగుతున్నాయి. వేద ఘోష వినిపిస్తుంది. 4 కుక్కలు మొరుగుతుంటే 4 వేదాల ధ్వనులు వినిపిస్తున్నాయి. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం. 4 కుక్కలు 4 వేదాలకు సూచికలు. దత్తాత్రేయ జయంతి. ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల కుక్కల పండుగ జరుపుకుంటారు. అంటే కుక్కలకు సజ్జలతో ఆహార పదార్థాలు తయారు చేసి పెడతారు. స్వర్గం నుంచి కామధేనువు వచ్చి దత్తాత్రేయుడి పైన నిలబడి దాని పొదుగు నుండి దత్తాత్రేయుడు తల మీదకు క్షీరంతో అభిషేకం మొదలు పెట్టింది. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. తర్వాత ఇంద్రుడి ఐరావతం ఆకాశ గంగాజలంతో అభిషేకం చేసింది. గణేశుడు వచ్చి దత్తాత్రేయుడు పాదాల దగ్గర కూర్చొని పూజించాడు. 4 అమ్మలు అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీమాత, ఇంద్రుడి భార్య సచీదేవి దత్తాత్రేయుడికి మంగళహారతి ఇచ్చారు. ఇక దేవేంద్రుడు వచ్చి 2 చేతులు జోడించి దత్తాత్రేయుడి పక్కన నిలబడ్డాడు. దత్తాత్రేయుడిని మీకు నైవేద్యంగా ఏం పెట్టాలని అందరూ అడిగారు. అప్పుడు దత్తాత్రేయుడు నాకు ఔదుంబర వృక్షం నుంచి వచ్చిన కాయ ఒకటి పెట్టండి అన్నాడు. ఔదుంబర వృక్షం మేడి చెట్టు అని అర్థం. మేడి చెట్టు నుంచి ఒక కాయను పెట్టమన్నాడు. మేడి చెట్టును దత్త వృక్షం, క్షీర వృక్షం, హేమదుగ్ధ వృక్షం, అత్తి చెట్టు, బొడ్డ చెట్టు అని కూడా అంటారు. చాలా మంది మేడి చెట్టును దత్తాత్రేయుడి అవతారంగా పవిత్రంగా పూజిస్తారు. దత్తాత్రేయ ఆలయంలో మేడి చెట్టు తప్పనిసరిగా ఉంటుంది. దత్త అంటే తనకు తాను సమర్పించబడ్డాడు కాబట్టి దత్త అంటారు. అత్రి పుత్రుడు కాబట్టి ఆత్రేయుడు. అందువల్లనే దత్తాత్రేయుడు అయ్యాడు. దత్తాత్రేయుడు సహ్యది పర్వతంలో నివసించాలనుకుంటాడు. ఇక దత్తాత్రేయుడు లేచి అందరినీ వెళ్లిపోమని చెప్తాడు. అందరూ వెళ్ళాక తల్లిదండ్రుల
దగ్గరికి వచ్చి నేను తపస్సు చేసుకోవాలి, నేను వెళ్ళాలి అని అన్నాడు. దానికి దత్తుడి తల్లిదండ్రులు అయిన అత్రి అనసూయ దంపతులు ఒప్పుకోలేదు. అప్పుడు దత్తుడు ఇది నా అవధూత అవతారం, గుహస్థాశ్రమంలో ఉండకూడదు అని చెప్పి ఆశ్రమం నుంచి అంటే చిత్రకూట నుంచి కాలి నడకన సహ్యాది పర్వతం వైపు నడవసాగాడు. ముని కుమారులు చాలా మంది దత్తుడి వెనకాలే వచ్చి మేము కూడా మీతో వస్తాము, మాకు జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదించు అని అన్నారు. అందుకు దత్తాత్రేయుడు ఒప్పుకోలేదు. దత్తాత్రేయుడు వెనకాలనే ముని కుమారులు కూడా నడవసాగారు. దత్తాత్రేయుడు నిస్సంగి, ఆయన ఎవరిని ఏది ఆశించడు, నిత్య తృప్తితో ఉంటాడు. ప్రతి ఆత్మని సమానంగా చూసేవాడే దత్తాత్రేయుడు. సహ్యాది పర్వతానికి వెళ్తుండగా మధ్య మార్గంలో ఒక సరస్సు కనిపిస్తే ఆయన నడుచుకుంటూ చెరువు లోపలికి వెళ్లిపోయాడు. చెరువు మధ్య లోపలికి వెళ్లిపోయాడు. ముని కుమారుల్లో ఒక అతను ఇలా అంటాడు, దత్తాత్రేయుడికి జలస్తంభన విద్య తెలుసు, అందుకే లోపలికి వెళ్లిపోయాడు. ఆయన బయటికి వచ్చే వరకు మనం కూడా ఇక్కడే కూర్చుందాం అని అన్నాడు. ఆయన బయటికి రాగానే పట్టుకోవడానికి కాపలాగా చెరువు చుట్టూ కూర్చుంటారు. చెరువు నిండా తామర పూలు ఉన్నాయి. ఇలా కొన్ని రోజులు గడిచాక ముని కుమారుల్లో ఒక అతను నిత్యకృత్తులు చేసుకుని మళ్లీ వస్తామని అన్నాడు. ఇంకొకతను మనం వెళ్లిపోయాక దత్తాత్రేయుడు బయటకు వచ్చి మనకు అందకుండా పర్వతంలోకి వెళ్లిపోతాడు అని అన్నాడు. ఇలా ముని కుమారుల్లో ఒకరు అవును ఒకరు కాదు అని అనుకుంటూ, ఒకరు వెళ్దాం ఒకరు ఉందాం అని అనుకుంటూ ఉన్నారు. దత్తాత్రేయుడు వీరికి రకరకాలుగా పరీక్షలు పెడుతున్నాడు. వీళ్ళు అలా కూర్చొని ఉంటే అక్కడ నుంచి ఒక మహారాజు ఆయన భటులు వచ్చి ప్రక్కన వంట చేసుకుని తింటున్నారు. ఇదంతా ముని కుమారులకు దత్తాత్రేయుడు పెడుతున్న పరీక్ష. వంట చేసేటప్పుడు వీరికి గుమగుమలాడుతూ వాసన వచ్చినా కూడా వీరికి తినాలనిపిస్తుంది. అయినా కానీ మాకు మోక్షం జ్ఞానం ముఖ్యమని తినొద్దు అని నిర్ణయించుకున్నారు. కొద్దిసేపటికి దత్తాత్రేయుడు ఒక అందమైన స్త్రీతో బయటకు వచ్చాడు. వారిద్దరూ నాట్యం చేస్తూ, ఎలాంటి నృత్యం అంటే ముని కుమారులకు చిరాకు తెప్పించే నృత్యం. వారికి అసహ్యం వేసింది. దత్తాత్రేయుడు ముని కుమారులను పరీక్షలో గెలిస్తే వారికి ఏం కావాలంటే అది ఇస్తాను అనుకున్నాడు. అయితే వారిద్దరూ నాట్యం చేసుకుంటా మద్యం సేవించి ముని కుమారులను పిచ్చి తిట్లు తిట్టడం మొదలు పెట్టారు. ముని కుమారులు తట్టుకోలేక తిరిగి దత్తాత్రేయుడిని తిట్లు తిట్టి వెళ్లిపోయారు. అప్పుడు దత్తాత్రేయుడు తన నిజ రూపానికి వచ్చాడు. వెంటనే దత్తాత్రేయుడు ప్రక్కన అనగా ఇద్దరూ కలిసి సింహాసనం పైన కూర్చున్నారు. ఇంతలో ముని కుమారుల్లో ఒకతను వచ్చి నేను వెళ్లిపోలేదు గురుగారు, నేను ఉన్నాను అని చెప్తాడు. నాకు ఇది కావాలి అని అడగను, మీరు ఏది ఇస్తే అది వరంగా తీసుకుంటాను అని చెప్పాడు. దత్తాత్రేయుడు ఇవ్వడం మొదలు పెడితే ఎలా ఇస్తాడో చూడండి. అప్పుడు దత్తాత్రేయుడు ఇలా అంటాడు, ఈ రోజు నుంచి నీ పేరు అజగరుడు, ఈ రోజు నుంచి నాలాగా జీవించు, నేను నీకు శక్తి ప్రసాదిస్తున్నాను. నీవు కూడా నీ దగ్గరికి ఎవరైనా వస్తే పరీక్షలు పెట్టి వాళ్ళ స్థాయిని బట్టి నెగ్గిన వారికి వాళ్లకు ఏమి కావాలో వాళ్ళ కోరికలు తీర్చు అని దత్తాత్రేయుడు చెప్తాడు. మొత్తానికి దత్తాత్రేయుడు సహ్యాది పర్వతానికి చేరుకున్నాడు. అక్కడే మేడి చెట్టు కింద చిన్న ఆశ్రమం కట్టుకుని ఉన్నాడు.